అయోధ్య అనే మహారాజ్యంలో ధర్మపరుడు, ప్రజలను ప్రేమగా పాలించే రాజు దశరథుడు ఉండేవాడు. అతనికి అన్నీ ఉన్నా ఒకటి మాత్రం లేకపోయింది. అదే సంతానం. సంతానం లేకపోవడం వల్ల దశరథుడు చాలా బాధపడేవాడు. తన తరువాత రాజ్యాన్ని ఎవరు పాలిస్తారో అనే ఆందోళన కూడా అతనిని వేధించేది. ఒకరోజు మహర్షుల సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించాడు. ఆ యాగాన్ని మహర్షి ఋష్యశృంగుడు ఎంతో శ్రద్ధగా నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక ఆ పవిత్ర అగ్నిలో నుంచి ఒక దివ్యమైన పాయసం ప్రత్యక్షమైంది. అది దేవతల ఆశీర్వాదంగా భావించారు. ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకి పంచిపెట్టాడు. కొంతకాలం తర్వాత అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. మొదటగా కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. అయోధ్య అంతా పండుగలా మారింది. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. దేవతలు కూడా ఈ దివ్య జన్మను ఆశీర్వదించారు. వినయశీలి, ధైర్యవంతుడు, ధర్మపరుడుగా పెరిగాడు. అందుకే ఆయనను మర్యాదగా పురుషోత్తముడు అని పిలుస్తారు. ఇలా శ్రీరాముడి అవతారం భూమిపై ప్రారంభమైంది.